విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. హైదరాబాద్కు చెందిన యువ డాక్టర్ తుంగభద్రలో గల్లంతైంది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లారు డాక్టర్. అక్కడ హిస్టారికల్ ప్రాంతాలను విజిట్ చేసిన తర్వాత బుధవారం ఉదయం ఈతకు వెళ్లారు. స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతికి ఆమె మిస్సింగ్ అయినట్టుగా చెబుతున్నారు. నీటిలో కొట్టుకుపోయిన యువతి హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన అనన్యరావు మోహన్ రావుగా గుర్తించారు. ఆమె హైదరాబాద్లోని వికేసి ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నట్టు సమాచారం. డాక్టర్ అనన్యరావు మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, అషిత్లతో కలిసి హంపి టూర్కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సనాపుర గ్రామానికి ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం సుమారు 25 అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది. దీంతో రాళ్లపై నుండి నీటిలో దూకేసింది. నీటిలో కాసేపు ఈత కొట్టిన అనన్య కాసేపటికే నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్యను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపక దళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు. గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. ఇక అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.